Hello everyone, welcome to iRaise Academy. Myself Amarnath Mani, faculty for aptitude, pure maths and reasoning. So as usual ga mana start chesina SSC GD Constable exam lo mock test 3 lo arithmetic part varaku explanation amma. Okay, let arithmetic and pure maths together. Let's continue. Right, first question chudamma. Rita purchased an ornament of gold weighing 15 grams for 71,820. Bo, chala costly ga undi. Which included GST and marking charges or making charges of 12%. The original price of gold per gram in rupees is. Chala simple question అర్థం చేసుకుంటే. తెలుగు చూడమ్మా 15 గ్రాముల బంగారపు ఆభరణాన్ని 71,800 రూపాయలకి కొనుగోలు చేసింది. ఎవరు? రీటా. ఇందులో జిఎస్టీ మరియు మేకింగ్ ఛార్జీలు 12% ఉన్నాయి, అందులోనే ఉన్నాయి. ఓకే, సో అయితే ఇప్పుడు ఏం కావాలమ్మా, 1 గ్రాముకి బంగారం అసలు ధర ఎంత? ఓకే సార్, అసలు మామూలుగా మాట్లాడుకుంటే ఇంత డబ్బులు దేనికి ఖర్చు పెట్టాను నేను? 15 గ్రాములు కొనడానికి, అవునా కాదా? సో మామూలుగా 1 గ్రాము కొనడానికి నేనైతే ఎంత ఖర్చు పెడతాను? రీటా కానీ, బాటా కానీ, మీటా కానీ, నేను కానీ ఎవరైనా ఎంత ఖర్చు పెడతాము? ఎవరికైనా ఉంటాయి కదా. సో 71,820 by 15, అవునా కాదా? సో 15 గ్రామ్స్ ఇది కాబట్టి క్యాన్సిల్ చేసేద్దాం సరదాగా. 15 4s are 60, 118 అంటే 15 8s are 120, అంత లేదు కదా. 15 7s are 105 అంటే 13 మిగిలింది. అంటే 135 అంటే 9 times, అవునా కదా? 132నే మిగిలింది. 132నే మిగిలిందంటే సో ఈసారి ఎంతమ్మా 8 times అంటే 120, అంటే 120 మిగిలిందంటే మళ్ళీ 8. సో ఎంతమ్మా 4788. ఓకే, ఇదేంటి 1 గ్రాము గోల్డ్ కొనడానికి నేను ఖర్చు పెట్టింది, అవునా కాదా? ఓకే సార్, నేను కొనడానికి అంత ఖర్చు పెట్టాను. ఓకే, అందులో నేను కొనేటప్పుడు ఏముంటుందమ్మా? గోల్డ్ కాస్ట్ ఉంటుంది, జిఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, అవునా కాదా? రెండు ఉంటాయి. ఏమేమి ఉంటాయమ్మా? సో ఇది 1 గ్రాము, వాడు అడిగింది కూడా 1 గ్రాముకి, అవునా కాదా? పర్ గ్రామ్ లేదా 1 గ్రాము. సో ఇందులో ఏముంటుందమ్మా? గోల్డ్ కాస్ట్ ఉంటుంది, అలాగే జిఎస్టీ లేకపోతే మేకింగ్ ఏదైతే ఆ చెత్త అంతా ఉంటుంది, అవునా కాదా? జిఎస్టీ ఎంత? 12%, అవునా? దేంట్లో? గోల్డ్ కాస్ట్ లో. అంటే సార్ గోల్డ్ కాస్ట్ 100% అయితే జిఎస్టీ 12% సార్. అంటే మొత్తం ఎంతమ్మా? 112%. అంటే సో మనం సింపుల్గా ఇక్కడ నుంచి ఏం చెప్పుకోవచ్చు అంటే 112% ఇస్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా? 4788. మరి నాకేం కావాలి? సో గోల్డ్ కాస్ట్ వరకే కావాలి, అంటే 100% ఎంతో కావాలి. ఎందుకంటే వాడు ఎవరికమ్మా ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద గోల్డ్ పర్ గ్రామ్. ఒరిజినల్ ప్రైస్ అంటే ఏంటి? జిఎస్టీ లేకపోతే, అవునా? రైట్, క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. 4788 ఆప్షన్స్ లో ఉంది, ఆల్రెడీ చూసుకోండి జాగ్రత్త. ఓకే రైట్, నెక్స్ట్ వన్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 100 into 4788 by 112. రైట్, ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి అమ్మా, ఏమవుతుందో ఆయన క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. సో 112 అంటే 28 పోతుంది, అంటే 7 పోతుంది. ఓకే, 7 తో ఇది క్యాన్సిల్ అవుతుందా? 16 అంటే 62 2. ఓకే 16 62 24. ఓకే, 7 తో క్యాన్సిల్ అవ్వట్లేదు. ఓకే, సో పోనీ 8 తో క్యాన్సిల్ చేద్దాం అమ్మా. 8 1s are 8, 32 అంటే 8 4s. ఓకే, 8 5s are 40, 78 అంటే 8 9s. ఓకే 60. ఓకే, ఇది 8 తో పోవట్లేదు, మనం అనవసరంగా 8 తో క్యాన్సిల్ చేస్తాం. 4 తో క్యాన్సిల్ చేస్తే పోయేది. ఓకే, లెట్స్ గో విత్ 4. ఓకే రైట్ అమ్మా, 4 తో క్యాన్సిల్ చేస్తే 4 2s are 8, 32 అంటే 4 8s. 4 1s 38 అంటే 4 9s, 28 అంటే 4 7s. ఓకే రైట్ అమ్మా. సో ఈసారి 7 తో పోతుందా? ఎస్, 7 తో క్యాన్సిల్ అవుతుందమ్మా. 7 తో ట్రై చేస్తే 7 4s. ఓకే, 7 1s are 7, 49 అంటే 7 7s and 1. ఓకే, చాలా మంది 4 తోటి దీన్ని క్యాన్సిల్ చేస్తారమ్మా. చేయొచ్చు, తప్పేం కాదు, బట్ నేను మాత్రం అలా చేయను, దీంతో క్యాన్సిల్, ఎందుకంటే 100 తో మల్టిప్లికేషన్ నాకు ఈజీ. ఓకే అమ్మా, 4 4s are 16, 11 మిగిలింది, అంటే 4 2s are 8.75. 42.75 into 100 అంటే ఎంతమ్మా? 4275. అంటే ఎన్నో ఆప్షన్ మా సింపుల్ గా మనకి. సో 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందులో కష్టం ఉందా? కష్టమేం లేదా? కష్టమేం లేదు. ఓకే, అయితే సార్ నేను ఇంకొంచెం బ్రిలియంట్ గా ఆలోచిద్దాం అనుకుంటున్నాను సార్, నాకు ఇంత టైం లేకుండా ఏదైనా మీరు చెప్పగలరా? ఎస్, ఇంత టైం లేకుండా మీరు ఏమైనా చెప్పగలరా? చూడమ్మా, నేను చూపిస్తాను. ఓకే రైట్, అంటే ఎక్కడికక్కడ క్యాలిక్యులేషన్స్ విడివిడిగా చేస్తే నాకు కొంచెం టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పేలా ట్రై చేస్తే గ్యారంటీగా 100% టైం సేవ్ అవుతుందని నేను చెప్పను, స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా సార్? 71820 అనేది
15 grams అంటే 1 గ్రాముకి బై 15. సరే ఇందులో 100% గోల్డ్ 12% ఏముంది మనకి? సో వాట్ వి సే జిఎస్టీ ఉంది, అంటే మొత్తం కలిపితే 112%. 112% ఎంత కాబట్టి 1% అంటే బై 112, ఇది 1%. నాకు కావాల్సిన గోల్డ్ కాస్ట్ అంటే 100% అంటే ఇంటూ 100. ఇలా చేసే అడ్వాంటేజ్ ఏంటి అంటే క్యాన్సిలేషన్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇందులో 5 ఉంది, ఇందులో 2 ఉంది, అవునా? 5 2s are 10 అంటే ఈ 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఏవేవి క్యాన్సిల్ అవుతాయి చూసేసుకుందాం. ఓకేనా సార్? 82లో 2 పోతుంది సార్. ఓకే, సో ఇది 3తో కూడా క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే, 3తో క్యాన్సిల్ చేస్తే 3 2s, 11 అంటే 3 3s, 28 అంటే 3 9s, 12 అంటే 4s. ఫైన్ సార్. అందులో 2 పోతుంది ఆల్రెడీ. ఓకే, 2తో క్యాన్సిల్ చేస్తే 2 28s, 2తో క్యాన్సిల్ చేస్తే 1 1, సో 9 7. ఓకే, 28లో 7 ఉంది. ఓకే, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందని అడిగినట్టుగా నేను 1197లో 7 ఉందా అని అడుగుతాను నిన్ను. ఓకే, వెతుకు. ఓకే సార్, 17 7s are 119, 7 1s పోయింది అంటే 7 4s. ఓకే, 7తో క్యాన్సిల్ చేస్తే చూడండి, 7 1s are 7, 49 అంటే 7 7s 1s. ఓకే, నేను యాజ్ యూజువల్ ఇందా చెప్పినట్టుగానే మళ్ళీ 4తో క్యాన్సిల్ చేస్తా. 4 4s 4 2s 0.75 ఇంటూ 100 అంటే 4275 డైరెక్ట్ వచ్చేసింది. ఇందాక నీకు లెంగ్దీగా అనిపించింది, నేను చేసింది చూడడానికి కూడా లెంగ్దీగా ఉంది, కానీ ఇప్పుడు షార్ట్లో వచ్చిందా లేదా? కానీ 2 చోట్ల నేను చేసింది ఒకటే. అక్కడ విడివిడి స్టెప్లు చేసా, ఇక్కడ ఒకే స్టెప్లో చేసా, అంతకంటే ఏం లేదు. ఓకే, గుడ్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Arun Kumar bought 8 pieces of TV sets for 24,000 each and sold all 8 pieces at a total price of 2,26,560. What was his profit percentage or loss percentage? Beautiful. చూడమ్మా ఒకసారి. అరుణ్ కుమార్ అని ఒక వ్యక్తి ఉన్నాడంటమ్మా, 8 టీవీ సెట్లను ఒక్కొక్కటి 24,000 చొప్పున కొన్నాడు. ఒక్కొక్కటి 24,000, గుర్తుపెట్టుకో. మొత్తం 8 సెట్లు కలిపి 2,26,560 రూపాయలు విక్రయించాడు. ఈ కొనేటప్పుడేమో ఒక్కొక్క దాని ప్రైస్ చెప్పాడు, అమ్మేటప్పుడేమో అన్ని కలిపిచ్చాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్. అతని లాభ శాతం లేదా నష్ట శాతం ఎంత? ఏం కావాలమ్మా? ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ కావాలి. నార్మల్గా స్టూడెంట్స్ ఏం చెప్తారో చేయను చూపిస్తాను చూడండి. మామూలుగా సార్ ఒక్కొక్క దానికి 24,000 సార్, అలాంటివి 8 ఉన్నాయి అంటే ఇది మొత్తం కాస్ట్ ప్రైస్ వచ్చింది, సింపుల్గా చేస్తారమ్మా. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసాడు కదా, ఎంత ఇచ్చాడు? 2,26,560 కదా. ఓకే, 8తో మల్టిప్లై చేసుకుంటే ఒక వాల్యూ వచ్చింది, ఈ డిఫరెన్స్ ఏగా ప్రాఫిట్. ఓకే, లేదా ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే లాస్. ఓకే, సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తాడమ్మా. 100% దట్ ఈస్ రైట్ ఆన్సర్. అయితే నాలాంటి వాడు ఏం చేస్తాడంటే అలా చేయడు, ఎందుకంటే టైం సేవ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ కనుక్కునేటప్పుడు, ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ కనుక్కునేటప్పుడు ఎస్పీకి సిపికి రేషియో వేస్తే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. ఓకేనా, ఎస్పీకి సిపికి రేషియో వేస్తా. అప్పుడు ఏమవుతాయంటే క్యాన్సిలేషన్స్ వల్ల పెద్ద నెంబర్లు చిన్నగా మారిపోతాయి. ఒక చూడండి, 0 0 క్యాన్సిల్ సార్. సార్ ఇది 8 తోటి పోతుందా? ఒకసారి ట్రై చేయండి. ఎస్, 8తో క్యాన్సిల్ అవుతుంది. 8తో క్యాన్సిల్ చేస్తున్నా. 8 2s are 16 అంటే 66, 8 8s are 64, 25, 8 3s, సో 16 అంటే 8 2s. సూపర్ సార్. వీడు మళ్ళీ 8తో క్యాన్సిల్ అవుతున్నాడు, చూసారా మీరు? ఓకే, 8తో క్యాన్సిల్ చేస్తే రైట్ చూడమ్మా, 8 3s are 24, 43 అంటే 8 5s, 32 అంటే 8 4s. ఓకే, సో 8తో క్యాన్సిల్ చేస్తే 8 300s, 3తో క్యాన్సిల్ చేస్తా 300s, 3 1 1 8. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, ఇంకా క్యాన్సిల్ అవుద్ది, నేను చేయను, ఇక్కడ ఆపేస్తా. సార్ ఎప్పుడు మన దృష్టిలో కాస్ట్ ప్రైస్ లేదా కొన్న ధర అనేది 100% అవ్వాలి, 100% అవ్వాలి, అవునా కాదా? అదిగో ఇది 100%. ఎస్పీ 118%. నాకు అర్థమైపోయింది సార్, ప్రాఫిట్ వచ్చింది సార్, ఎందుకంటే ఎస్పీ ఎక్కువ ఉంది. ఎంత? 18%. నేను మల్టిప్లై చేయలా, నేను డిఫరెన్స్లు చేయలా, ఆ పెద్ద నెంబర్ మళ్ళీ ఈ నెంబర్తో డివైడ్ చేసి కదా నువ్వు చేయాల్సింది. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, అవునా కాదా? ఇవేవి నేను చేయాలి, నాకు ఈజీగా ఉంది ప్రాబ్లం. క్లియర్ ఫర్ యూ? లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. The area of the base of a right circular cone is 7546. Right circular cone is how much? 7546 centimeter square. And its height is 15 centimeters. The volume of the cone in centimeter cube is. కొంచెం కాన్సెప్ట్ తెలిస్తే this is the easiest question in this one. Okay? ఒకసారి చూడమ్మా, క్రమ వృత్తాకార శంకువు భూ వైశాల్యం 7546. దాని ఎత్తు 15 సెంటీమీటర్లు అయినా శంకువు యొక్క ఘనపరిమాణం కనుకోండి. సార్ ఘనపరిమాణం అలియాస్ వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా?
సో అక్కడ బేస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ అనగా జనాలు ఏం చేస్తారంటే సార్ రైట్ సర్క్యులర్ కోన్ కి బేస్ ఏరియా అంటే πr² = 7/46. అమ్మయ్య ఇక్కడ నుంచి R వచ్చింది, హ్యాపీ. స్టూడెంట్స్ పాయింట్ చెప్తున్నాను ఎగ్జామ్ హాల్లో. హైట్ ఇచ్చాడు, మామూలుగా ఫార్ములా ఏందమ్మా? సో 1/3 πr²h అవునా కాదా? సూపర్, 1/3 πr²h. ఓకే, సో ఇక్కడ R ఇచ్చాడు, ఇక్కడ H ఇచ్చాడు, అమ్మయ్య అని హ్యాపీగా ఆనందం తోటి సంఖ్యలు కొట్టుకుంటూ ఆన్సర్ చేసేస్తారు. వాళ్ళు చేసేది 0.1% కూడా తప్పు కాదు, 100% రైటే. కానీ ముఖ్యదయా అని ఎవరైనా అడిగారు అనుకో, ఇలా చూపితే చాలు, ఇతను నువ్వు తిప్పక్కర్లా 2-3 రౌండ్లు, అవునా కాదా? సో అలా తిప్పడం అవుతుంది అక్కడ అంతే. చూడండి, ఒక్కసారి నేను R వాల్యూ కనుక్కోకుండా πr²h వాల్యూ వాడు ఇచ్చాడు, πr² వాల్యూ, H వాల్యూ వాడే ఇచ్చాడు, ఎంతమ్మా 15. సో ఇక్కడ రాస్తున్నాడమ్మా πr²h. సో 1/3 πr² వాల్యూ డైరెక్ట్ గా వాడే ఇచ్చాడుగా మంచోడు, నేను కష్టపడే పని లేకుండా, ఇంటూ సో హెచ్ ఎంత ఇచ్చాడమ్మా 15. అంటే 3 1 3 5 5తో మల్టిప్లై చేస్తే 5తో మల్టిప్లికేషన్ అంటే ఏంటమ్మా? నేను 10/2 అనుకుంటా. నీకన్నా అబ్జెక్షన్? 5 అంటే 10/2నేగా. సో 2తో క్యాన్సిల్ చేసేస్తే 2 3 2 7 2 7 2 3 ఇంటూ 10ఏగా. సో 37730 ఎంతమ్మా? 37730. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. గాట్ ఇట్? సో అంటే మనం బండగా చేయకుండా స్మార్ట్ గా చేయాలి మా ఎగ్జామ్ లో. రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. The side of an equal triangle or triangular board is 12 meters. ఓకే, ట్రయాంగులర్ బోర్డు ఉందంటమ్మా, దాని యొక్క భుజం ఎంత? 12 మీటర్లు. సమబాహు త్రిభుజాకార బోర్డు యొక్క భుజం ఎంతమ్మా? 12 మీటర్లు. మంచిది. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ద బోర్డ్ ఎట్ 4.5 రూపీస్ పర్ మీటర్. మీటర్కి 4.5 రూపాయలు చొప్పున బోర్డుకి ఫెన్సింగ్ వేయడానికి ఖర్చు ఎంత అవుతుందని అడుగుతున్నాడమ్మా. సార్ సింపుల్ సార్, నువ్వు ఫెన్సింగ్ అన్నావు, ఆ మాట అనగానే నా మైండ్లోకి చుట్టుకొలత అనేది గుర్తొచ్చింది. పెరిమీటర్ ఫెన్సింగ్ ఎప్పుడు బౌండరీలో చేస్తాం కాబట్టి చుట్టుకొలత. సో ఇది నువ్వే చెప్పావుగా, ఈక్వల్ ట్రయాంగిల్ అని చుట్టుకొలత అంటే 3a. సో దానికి డబ్బులు ఎంత అంటే 3a ఇంటూ ప్రైస్. ప్రైస్ అంటే 4.5 రూపీస్. అయిపోయింది, అవునా కదా? చుట్టుకొలత ఇంటూ డబ్బులు ఎంత, అదేగా కాస్ట్ అంటే. సార్ చుట్టుకొలత అంటే 3 ఇంటూ ఏ అంటే ఎంత ఇచ్చాడమ్మా? 12. 4.5 అంటే సరదాగా 9/2 రాసుకుంటా, నీకన్నా అబ్జెక్షన్ లేదు కదా? ఓకే, 2 1 2 6. ఓకే, మల్టిప్లై చేస్తే 3 6 18, 18 9 ఎంత? 162, 162 రూపాయలు. అంటే ఎన్నో ఆప్షన్? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. The compound interest on a certain sum for 16 months at 12% per annum is 3494.40. Interest being compounded 8 months once. Okay. What will be the amount of the same sum at the same rate for 2 years when the interest is compounded yearly? Okay. So yearly compound అయితే ఎంత అని అడుగుతున్నాడు. సార్ క్వశ్చన్ ని అర్థం చేసుకుంటే ఇది పెద్దది కాదు, క్వశ్చన్ ని అర్థం చేసుకోకపోతే మాత్రం చాలా 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 పెద్ద క్వశ్చన్. పాయింట్ 1 నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో పాయింట్ 2 ఏంటో తెలుసా? నువ్వు తెలుసుకోవాల్సింది, సార్ అసలు నార్మల్గా ఆలోచిస్తే డెసిమల్స్ ఉన్నాయి సార్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సార్. ఓకే, సో ఇప్పుడు చెప్పే ఎగ్జామ్ లో స్టూడెంట్ గా అయితే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వద్దు సార్. నేను ఫ్యాకల్టీ సార్, నేను చేసేస్తాను, నా దగ్గర నా లెక్కలు వేరేగా ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే నేనేం చెప్తా అంటే దీని వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు, అరే బాబు అంత ఎక్కువ కష్టపడక్కర్లా నువ్వు. ఓకే, 16.64% ఇది. వాడు అడుగుతుంది నేను ఎంతో తెలుసా? సో 25.44% ఎంత అని అడుగుతున్నాడు. నా ఆన్సర్ అయిపోయింది. ఓకేనా? అంటే 60 చూడండి రాస్తాను సింపుల్ గా. నా లెక్క అయితే అంటే నేను ఫ్యాకల్టీ కదా, మరి కొంచెం ఎంతైనా మీకన్నా అనుభవం ఉంటుంది కదా, అనుకోమాకండి. 16.64% అంటే 3494.4. సో వాడు అడిగింది 25.44% ఎంత అని అడిగాడు అనుకో, ఆన్సర్ పరిగెత్తుకుంటూ వచ్చింది, డౌట్ ఏం లే. ఓకే, కాకపోతే ఏమవుతుంది, డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేషన్ కొంచెం కష్టం అవచ్చు. ఓకే, అంటే నేను ఎగ్జామ్ రాస్తే నేను చేస్తా, కానీ నువ్వు ఎగ్జామ్ రాస్తే నీకు ఇంత ఫాస్ట్ గా ఐడియా రాకపోవచ్చు, కాబట్టి బెటర్ లాస్ట్ లో చేయండి. ఓకే, సో మన ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇవి ఎలా వస్తాయని నేను ఇప్పుడు చెప్తాను, డోంట్ వరీ. తెలుగు కూడా చదువుకుందామా? చక్రవడ్డీ ప్రకారం కొంత అసలుపై 12% వడ్డీ రేటు చొప్పున. ఒక్క నిమిషం ఆగబోయా. 12% వడ్డీ రేటు. వడ్డీ రేట్ అనేది ఎప్పుడు చెప్తావు? మంత్లీ చెప్తావా, డైలీ చెప్తావా, ఇయర్లీ చెప్తావా? ఇయర్లీ అంటే యాన్యువల్ చెప్తావు. అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలలకి 12%, అంటే ఇది 1% పర్ మంత్. నెలకి 1% వడ్డీ, అవునా కాదా? ఓకే, 8 నెలలకి ఒకసారి లెక్కిస్తే ఏంది లెక్కించడం? లెక్క పెట్టడం. లెక్కిస్తే అంటే ఏంటి? చక్రీయ కాలం, అంటే కాంపౌండ్ అవ్వడం, అవునా కాదా? ఎన్నాళ్ళకి ఒకసారి చక్రీయం అవుతుంది? 8 మంత్స్కి ఒకసారి అవుతుంది. అంటే 1% పర్ మంత్ అంటే ఓకే 8 మంత్స్కి ఎంత అవుతుంది? 8% అవుతుంది. ఓకే, 8 నెలలకు ఒకసారి లెక్కిస్తే
16 నెలలకి వచ్చే వడ్డీ 3494.40. 3494.40. సార్ 16 నెలలు అంటే చూడండి, ఫస్ట్ 8 months, తర్వాత 8 months. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8 months కి 8% కదా, అంటే 8% సక్సెస్ అప్లై చేయాలి కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది చెప్పండి? x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100%. అవునా కాదా? సార్ x 8 వేసారు, y 8 వేసారు, అంటే 8 ప్లస్ 8 ఇంటూ 8 బై 100%. 8 ప్లస్ 8 అంటే 16, 8 ఇంటూ 8 అంటే 64 బై 100, అంటే 0.64%. అంటే 16.64% వాల్యూ ఇచ్చాడు 3494.40. ఇదేగా చక్రవడ్డీ. ఓకే, అయినా అదే వడ్డీ రేటు చొప్పున అదే అసలుపై సంవత్సరానికి ఒకసారి లెక్కించడం అంటే ఈసారి కాంపౌండింగ్ పీరియడ్ ఇయర్ 1 year. 1 year అంటే ఇప్పుడు చెప్పు నేను 8% తీసుకోమంటావా, ఇంకా వీడు చచ్చిపోయి 12% నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటావా? 12%. ఓకే, చక్రవడ్డీ లెక్కించిన చక్రవడ్డీ ప్రకారం వచ్చే మొత్తం ఎంత? ఓకేనా? సో నీకేం కావాలమ్మా? సో వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ ద సేమ్ సమ్ ఎట్ ద సేమ్ రేట్? మా ఇది అమౌంట్ కావాలంటమ్మా, వచ్చే మొత్తం కావాలంటే అసలు కూడా ఇవ్వాలి, అంటే అసలు 100% కూడా ఇవ్వాలి, అంటే ఇది 125.44%. సో మొత్తం కావాలంటే మనం అబ్జర్వ్ చేస్తే ఏంటమ్మా? సార్ 100% అసలు ఇస్తాను సార్, వడ్డీ ఎంత? ఫస్ట్ ఇయర్కి 12%, సెకండ్ ఇయర్కి 12%, మొత్తం నువ్వు నాకు 2 years టైం ఇచ్చావు. అవునా కాదు? చూడండి ఎన్నాళ్ళు టైం ఇచ్చాడు వాడు, 2 సంవత్సరాలు ఇచ్చాడు. అవునా? సేమ్ ఫార్ములా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? x ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100%. అంటే 12కి సక్సెస్, అంటే 12 ప్లస్ 12 ఇంటూ 12 బై 100%. 12 ప్లస్ 12 అంటే 24%. 12 ఇంటూ 12 అంటే 144 బై 100 అంటే 1.44%. అంటే మొత్తం కలిపితే 25.44%. ఏంటిది? ఇంట్రెస్ట్ కాంపోనెంట్. కానీ వాడేమడిగాడు? టోటల్ అమౌంట్ అడిగాడు. అంటే 100% ప్రిన్సిపల్ కూడా యాడ్ చేస్తే 100 ప్లస్ 25 అంటే 125.44% ఎంత? అర్థమైందా? అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే 8కి సక్సెస్ ఎంత అంటే నువ్వు 16.64కి ఆలోచిస్తావు. నేనేం చెప్తా అంటే సార్ 10కి 21, 20కి 44, 30కి 69, 40కి 76, 40కి 96, ఓకే, 50కి 125, 60కి 156. లేదు కొంచెం మాల్ నెంబర్లోకి వస్తే 1కి 2.01, 2కి 4.04, 3కి 6.09, 4కి 8.16, 5కి 10.25, 6కి 12.36. అంటే నేను ఇదే క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్ చేయగలను. 11కి నీకు చెప్పే గ్యాప్ లో నేను 11 ప్లస్ 11 22, 11 ఇంటూ 11 121 బై 100 అంటే 1.21, మొత్తం కలిపితే 23.21% నేను చెప్పగలను. ఆ మాత్రం క్లారిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు చేసేయచ్చు, ఇది లేదనుకో వాచిపోద్ది. ఓకే రైట్, క్రాస్ మల్టిప్లై చేద్దామమ్మా. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చెప్పండి? 12544 డెసిమల్స్ లేపేస్తాం, ఎందుకంటే ఇక్కడ కూడా డెసిమల్స్ పోతాయి కాబట్టి, ఇంటూ 3494.4. సో స్పేస్ సరిపోవట్లేదు, లెట్స్ రైట్ సమ్వేర్ ఎల్స్. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చెప్పండి ఒకసారి. 12544 ఇంటూ 34944 బై 1664. ఇప్పుడు డెసిమల్స్ మొత్తం మేనేజ్ చేసుకుందాం. సరే, ఇక్కడ 2 లేపేశాను, ఇక్కడ 1 లేపేశాను, అంటే 3 డెసిమల్స్ న్యూమరేటర్ లో లేపేశాను, డినామినేటర్ లో మాత్రం 2 లేపాను, కుదరదు, అంటే ఇంకో 0తో మల్టిప్లై చేసుకో. సో ఈ సింప్లిఫై చేస్తే వచ్చేదే నీ ఆన్సర్, ఓకేనా? లెట్ us స్టార్ట్ సింప్లిఫైయింగ్. ఇది 8తో క్యాన్సిల్ అవుతుందమ్మా. ఓకే, ఇది 8తో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. 8తో క్యాన్సిల్ చేసే. ఓకే, మామూలుగా అయితే ఇది మొత్తం నేను చేసేసి ఇది ఆన్సర్ అని చెప్పేచ్చు, బట్ నేను కూడా మీతో పాటు చేస్తున్నాను. ఓకే, నేను చేస్తున్నాను కాబట్టి లెంగ్దీగా వచ్చిందా అని అడగద్దు, నేను మీకు ముందే చెప్పా క్యాలిక్యులేషన్ లెంగ్దీగానే వస్తుంది. ఓకే రైట్ అమ్మా, చేయండి. 8 2s zeros, 8 8s zeros, 8 4s are 32, 29 means 8 3s are 24 అంటే 54, 54 అంటే 8 6s are 48, 64 అంటే 8 8s. ఓకే, సో 2 4తో అయితే పోతున్నాయి సార్, 8తో ఒకసారి ట్రై చేయండి. ఎస్, 8తో మళ్ళీ పోతున్నాయి, ఇది కూడా 8తో క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 8తో ట్రై చేద్దాం. 8 2s are 16, 48 అంటే 8 6s and having 0, 8 5s are 40, 36 అంటే 8 4s are 32, 48 అంటే 8 6s 546. సో అది 2తో పోతుంది, 3తో పోతుంది, ఇది 2తో మాత్రమే పోతుంది. ఓకే, లెట్స్ క్యాన్సిల్ విత్ 2. 2 ఎన్సాలమ్మా 130, 2 273 పక్కన పెట్టేసాయి. ఓకే, ఎందుకంటే 13తో పోతుందో చూసుకో. ఎస్, 13తో క్యాన్సిల్ అయిపోతుంది, దేర్ ఎండ్స్ ద గేమ్. వెరీ గుడ్, లక్కీ బాయ్స్. 13 10s
13 2s 13 1s. ఓకే 21 తో దీన్ని మల్టిప్లై చేసి బై 10 నాకు పనే కాదు సార్. ఎందుకు చెప్పు? బై 10 అంటే నేను సింపుల్గా ఏం చేస్తాను, ఒక డెసిమల్ పెట్టుకుంటా, అవునా కాదా? సో 21 తో దీన్ని మల్టిప్లై చేయాలి. దేన్ని? 12544. ఓకే ఐ విల్ డూ హియర్. మీకోసం రాస్తానమ్మా. 12544 ఇంటూ 21. 21 4s are 84. ఎందుకంటే 20 4s are 80, 1 4s are 4. సేమ్ టు సేమ్ 21 4s are 84, 8 యాడ్ చేస్తే 92. 21 5s are 105, 9 యాడ్ చేస్తే 114. 21 2s are 42 అంటే 53. 21 1s are 21 plus 5 అంటే 26. ఓకే బై 10 చేయాలి కదా, అంటే ఎంత అవుతుందమ్మా? 26342.4. 26342.4. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే సో క్యాలిక్యులేషన్ ఒకటే ఉంటుందమ్మా, బండగా చేయాల్సిందే, తప్పదు. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఈ పేపర్లో మీకు డౌట్ వస్తుంది, సార్ ఇంత లెంగ్తీ ఇస్తే ఎగ్జామ్లో ఎలా చేయాలి సార్? దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? ఓకే కొంచెం దీనికి ముందు వెళ్తే ఇది చాలా ఈజీ క్వశ్చన్, దీనికి ముందు వెళ్తే ఇది చాలా ఈజీ క్వశ్చన్, క్యాలిక్యులేషన్స్ కూడా లేవు, అవునా కదా? మీరు ఫర్దర్గా వెళ్తే ఈ పేపర్లో క్యాలిక్యులేషన్ కూడా లేని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఓకే సో కాబట్టి ఆటోమేటిక్ ఏం చేస్తాడమ్మా, ఎగ్జామినర్ ఫ్రేమ్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. కొన్ని ఈజీ క్వశ్చన్స్ పెట్టినప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్స్ అనో, లెంగ్తీ అనో, లేదంటే టఫ్ అనో ఏదో పెట్టాలిగా, పెట్టాడు. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. A, B and C can do a work separately in 20, 35 and 60 days respectively. They started the work together, but B and C left 8 days and 12 days respectively before the completion of the work. Okay, for how many days did all the three work together? క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్, అర్థం చేసుకోకపోతే ఐఐటి లెవెల్ క్వశ్చన్, ఓకే అంటే క్యాట్ లెవెల్ క్వశ్చన్ అంతే. అర్థం చేసుకుంటే ట్రై చేద్దాం క్వశ్చన్ని, ఓకేనా? ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే తెలుగు కూడా చదువుకొని చెప్తానమ్మా. ఏబిసిలు వరుసగా 20, 35, 60 రోజుల్లో ఒక పని విడివిడిగా చేయగలరు. ఓకే సో ఇక్కడ రాసుకుందామా, ఏ ఒక పని ఎన్ని రోజులు చేయగలమ్మా? 20 రోజులు, అవునా? అదే పనిని బి 35, సి అయితే 60 రోజుల్లో చేస్తారు. సార్ వాడు ఏది ఇచ్చినా నేను ఎల్సిఎం కట్టాలి సార్. 20, 35, 60 అంటే 67s are 420 ఇస్ ద ఎల్సిఎం. నేను ఎవరిని తిట్టలేదు 420 అని, ఓకే అది నెంబర్ అంతే. ఓకే 1 డే వర్క్ చేయాలి కదా, అంటే 420/20 అంటే 21, 420/60 అంటే 7, 420/35 అంటే 12. గుడ్, ఇది వాళ్ళు చేసే పనులు. సో ఇప్పుడు చూడండి, అంటే 1 డే వర్క్ వాళ్ళు చేసేది. ఓకే ముగ్గురు కలిసి ఆ పనిని ఒకే రోజు ప్రారంభించారు. సార్ ఆ పనిని ఇక్కడ ప్రారంభించారు సార్, నేను లైన్ వేస్తున్నాను, ఎవరికి అడగద్దు మీరు, ఓకేనా? సో ముగ్గురు కలిసి ఇలా వర్క్ చేశారు. ఓకే ఇక్కడ స్టార్ట్ అయిన వరకు అక్కడ ఫినిష్ అయిపోయింది. సో ముగ్గురు కలిసి ఆ పనిని ఒకే రోజు ప్రారంభించారు, కానీ బి మరియు సి పని పూర్తి కావడానికి వరుసగా 8 రోజులు మరియు 12 రోజుల ముందు మానేశారు. ఓకే ముగ్గురు కలిసి ప్రారంభించారు కాబట్టి ఏబిసి ఉండాలి. నేను అనుకోవడం ప్రకారం అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే ఉంటారు అనుకున్నా, ఫ్రెండ్లీగా. మధ్యలో ఇలా మంచి గొడవలు వచ్చాయి. ఓకే సో ఆడమేళం అనుకుంటా, బహుశా జుట్టు పట్టుకుని పారిపోయారు, ఇక్కడ కొట్టుకు తెచ్చారు. ఓకే ఏంది, బి 8 రోజులు ముందు వెళ్ళిపోయాడు, అంటే ఈ లాస్ట్ 8 days, ఇది ఎన్ని రోజులమ్మా? 8 days. బి ఉన్నాడా, చచ్చిపోయాడా? ఐ మీన్ టు సే లేడు. ఓకే చివరి 12 రోజులు, లాస్ట్ నుంచి 12 రోజుల ముందు సి కూడా లేడు, అంటే లాస్ట్ నుంచి 12 అంటే ఇది మొత్తం 12 రోజులు, అంటే ఇది 8 రోజులు పోయింది, అంటే ఇక్కడ 4 రోజులు. ఇక్కడ బి ఉన్నాడు సార్, కానీ సి లేడు. సి ఇక్కడ లేడు, ఇక్కడ కూడా లేడు, అవునా కదా? ఈ 12 రోజుల పాటు సి లేడు. ఓకే అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తాను తెలుసా సార్, అన్ని రోజుల పాటు ఏ పని చేశాడు, అవునా కాదా? ఇక్కడ బీసీలు ఇద్దరు లేరు, కానీ ఇక్కడ సి ఒక్కడే లేడు, అంటే బి కూడా ఉన్నాడు. ఓకేనా? సో ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్, ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఈ లైన్ గీసింది నేను అర్థమైతే చాలమ్మా మీకు. ఓకే సార్ చివరి 8 రోజులు బి లేడు తీసేసా. చివరి 12 రోజులు అంటే ఇవి 8 రోజులు, ఇవి 4 రోజులు, సి లేడు, అంటే సి లేడు. ఓకే అంటే ఇక్కడ లేడు, ఇక్కడ కూడా లేడు సి, అవునా కాడా? ఓకే గుడ్. అంటే ఏంటి, ఏ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మధ్యలో సార్ మా ఆవిడ పిలిచింది సార్, నన్ను అంటే తిడతాను సార్ మా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ పని చేశాడు, అంటే ఏ ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ బీసీలు ఇద్దరు వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ సి ఒక్కడే వెళ్ళాడు, అంటే బి కూడా ఉన్నాడు, అంటే ఏ ప్లస్ బీలు కలిసి పని చేశారు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాడు ఏమంటాడు చూడమ్మా, ఈ విజువలైజేషన్ మీకు అర్థమైతే ఆన్సర్ చాలా ఈజీ. ముగ్గురు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు అంటే ఇక్కడ ఎన్ని రోజులు అని అడుగుతున్నాడు వాడు. సార్ న్యాయంగా అయితే ఎన్ని రోజులు అడిగితే చేయాల్సిన వర్క్ బై పర్ డే వర్క్. సార్ పర్ డే వర్క్ నాకు తెలుసు సార్, మొత్తం యాడ్ చేశారు అనుకో 21, 12, 33 + 7 అంటే 40, రోజుకి 40 యూనిట్స్ చేస్తారు సార్. అంటే చేయాల్సిన వర్క్ బై 40 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ సార్ మామూలుగా అయితే టోటల్ వర్క్ 420 చేస్తాం, కానీ 420 యూనిట్స్ వీళ్ళే చేయాల. వీళ్ళు ముగ్గురు కలిసి చేసి ఆ తర్వాత వీళ్ళిద్దరూ చేసి ఆ తర్వాత వాడు ఒక్కడే చేశాడు కొన్ని రోజులు, అంటే ఇక్కడ మొత్తం వర్క్ జరగల. అంటే వీళ్ళు కూడా కొంత పని చేశారు. ఎవడు ఎంత పని చేశాడో ఇప్పుడు చూద్దాం మనం.
ఓకేనా సార్ బి ఏ 8 days వాడు ఒక్కడే పని చేశాడు, రోజుకి 21 units అంటే 8 into 21 units అంటే 168 units ఏ ఒక్కడే చేశాడు. ఇక్కడ ఏబీలు కలిసి 4 days చేశారు సార్, రోజుకి 21 + 12 అంటే 33 units చేస్తున్నారు వాళ్ళు. ఎన్ని యూనిట్స్? 33. అలా 4 days చేశారు అంటే 33 into 4 అంటే 132 units చేశారు వాళ్ళు. ఎన్ని యూనిట్స్ చేశారమ్మా? 132. అంటే మొత్తం కలిపితే 132 168 అంటే ఎంత పోయింది చెప్పండి ఒకసారి. సో ఎగ్జాక్ట్ గా 200 units ఆఫ్ వర్క్ వాళ్ళు చేసేసారు. మరి మొత్తం వర్క్ ఎంత? 420 alias 420 అంటే ఇంకా 220 units వర్క్ ఉంది, అవునా కాదా? ఈ 220 units వర్క్ ఎవరు చేయాలి? ముగ్గురు కలిసి చేయాలి, అవునా కాదా? సో అంటే 220 by ఓకే, సో LCM 420 కదా, 168 ఇట్స్ నాట్ 200 ఇయర్, ఇట్స్ 300. ఓకే 300 168 132 కదా, అంటే 320 units అయిపోయింది. ఓకే అంటే ఇంకా వీళ్ళు చేయాల్సింది ఎంతమ్మా? 220 చేయాలా, లేకపోతే జస్ట్ 120 చేస్తారు? సారీ 320 అయిపోయింది కాబట్టి ఎంతమ్మా? ఇంకా 120 చేయాలి, అవునా? ఈ 120 units చేయాలి. ఎవరు చేయాలి? ఏబిసిలు కలిసి చేయాలి. ఎవరు చేయాలమ్మా? ఏబిసిలు కలిసి 120 units చేయాలి. మరి పర్ డే ఎంత చేస్తారు? 40 అంటే 120 by 40 ఈజ్ ఎంతమ్మా? 3 days అంటే ఎన్నో ఆప్షన్? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఇది నేను గీసాను, నీ మైండ్ లో విజువలైజేషన్ పెట్టుకోవాలి. ఇది లేదనుకో గాన్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. The least number of 4 digits divisible by 3, 5, 7 and 9. 3, 5, 7 మరియు 9 ద్వారా భాగించబడే 4 అంకెల గల అతి చిన్న సంఖ్య ఎంత? కాసేపు ఈ 4 అంకెలు అనేది పక్కన పెట్టేద్దామా? 4 digit అనేది పక్కన పెట్టేద్దాం. ఓకే అది లేదనుకుందాం. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 3, 5, 7 and 9. 3 తోటి 5 తోటి 7 తోటి భాగించబడే లీస్ట్ నెంబర్ అంటే కనిష్ట సంఖ్య ఎంత? ఏం చేస్తావు? LCM చేస్తావు. ఎవరెవరికి? 3, 5, 7, 9. LCM కట్టారనుకో, సో 63 5s are 315. వాట్ ఇస్ LCM? 315 అయిపోయింది. వాడు 4 digit నెంబర్ అనకపోతే నా ఆన్సర్ 315. కేల్కతం దుకాణం మీద కాంపిటీస్ చేయడం చూడండి, ఇవ్వలేదు, థ్యాంక్ గాడ్. సార్ కానీ వాడేమన్నాడు తెలుసా? సార్ నాకు 3 అంకెల సంఖ్య కాదు కావాల్సింది, 4 అంకెల సంఖ్య కావాలంటున్నాడు. కానీ నాకేం తెలుసా? నువ్వు ఏ ఆన్సర్ తీసుకున్నా వాడు LCM లేదా కసాగ్ యొక్క మల్టిపుల్ అలియాస్ గుణిజం అవ్వాలి. అంటే 315 లేదా 315 into 2 లేదా 315 into 3 లేదా 315 into 4 ఇలా నేను ట్రై చేస్తూ వెళ్తా. 315 into 5 అండ్ సో ఆన్. నాకు ఎక్కడ వచ్చిందో తెలియదు, కానీ నాకు 4 digit నెంబర్లో లీస్ట్ వన్ కావాలి. కాబట్టి 4 digit నెంబర్ ఎప్పుడు వస్తే అదే నేను చూస్తా. కన్వెన్షనల్ ప్రొసీజర్ వేరేది ఉండదు, నాకు అది టైం వేస్ట్. ఓకేనా సార్? ఇంటూ 2 చేస్తే 630 సార్, 4 digit రాలా, వేస్ట్ తీసే. ఇది 945 సార్, 4 digit నెంబర్ రాలా, తీసేయి. 315 into 4 అంటే 1260 సార్, ఇది 4 digit సార్, సరిపోయింది. సో అంటే ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే గుడ్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Rupees 8,505 rupees is divided among P, Q and R with their shares in the ratio 1:3 is to 1:3/4 is to 2:1/6. Okay, what is the difference of P and R's shares in rupees? చాలా ఈజీ క్వశ్చన్. మామూలుగా అయితే ఒకసారి తెలుగులో కూడా చదివి ఇది ఈజీయో కష్టమో, ఎందుకు ఈజీని మోడరేట్ గా మార్చారో, ఎలా మారిందో అని చెప్దాం. ఓకేనా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 8,505 రూపాయలను PQ మరియు ఆర్ల మధ్య 1:3 is to 1:3/4 is to 2:1/6 నిష్పత్తిలో విభజించబడింది, అంటే పంచబడింది. P మరియు ఆర్ల షేర్ల మధ్య తేడా ఎంత? సార్ కాసేపు ఈ రేషియో ఇలా తీసేసి 2 is to 3 is to 4 అనుకుందాం. సింపుల్ గా PQRల మధ్య అనుకుందాం. నీకు PRల షేర్ల మధ్య డిఫరెన్స్ డైరెక్ట్ చూసి చెప్పచ్చు, అవునా కాదా? అవునా కాదా? సో అయిపోయింది సార్. సో అంటే ఇది ఈజియెస్ట్ క్వశ్చన్, కానీ మనల్ని గబ్బు చేసింది లేదా పెంట చేసింది ఈ క్వశ్చన్ ఎవడంటే వీడు. ఓ పని చేద్దాం, వాడిని కూడా 2 is to 3 is to 4 మార్చేద్దాం, ఓ పని అయిపోద్ది. సార్ ఫస్ట్ చెప్పిన ముందు చెప్పా కదా, ఓకే AB/Cని అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లేదా మిశ్రమ పిండం కదా, మారిస్తే ఏమవుద్ది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లేదా అపక్రమ పిండంలోకి మార్చేద్దాం. అంటే C into A plus B by C, అదేగా మనం చేసేది, అన్నిటికీ అదే చేసే. సో అంటే 3 1s are 3 plus 1 అంటే 4/3. ఇది Pకి, Qకి, Rకి రేషియో రాయాలి కదా, రాద్దాం. 4 1s are 4 plus 3 అంటే 7/4. 2 1/6, 6 2s are 12 plus 1 అంటే 13/6. బ్యూటిఫుల్. సరే ఇక్కడ డినామినేటర్ లేకపోతే నువ్వు అనుకున్నట్టుగా 2 is to 3 is to 4 లోపు మారిపోయినట్టేగా, పని అయిపోయినట్టేనా కాదా? సో నీకు ఇప్పుడు ఏం కావాలి? డినామినేటర్ ఉండకూడదు, అదే కదా. ఓకే డోంట్ వరీ. ఓకే నేను తదాస్తు అంటున్నాను. సార్ 3 4 6 ముగ్గురికి LCM ఎంతో చెప్పు ఒకసారి. ముగ్గురికి LCM 12 సరిపోతాడేమో కదా. ఓ పని చేయి, అన్నిటిని 12తో మల్టిప్లై చేయి.
అవును, రేషియోలో అన్నిటినీ ఒకే వాల్యూతో మల్టిప్లై చేస్తే వాల్యూ మారుతుందా? మారదా? మారదు. కాబట్టి గొడవ లేదు. ఓకేనా, సింపుల్గా చేసే 3 1s 3 4s 4 1s 4 3s 6 1s 6 2s. అంటే ఇప్పుడు చెప్పు రేషియో 4 4s are 16:2, 7 3s are 21:2, 13 2s are 26. అంటే ఈ రేషియోలో డబ్బులు పంచాలి. ఎంత పంచాలి? 8,505 రూపీస్. పీకి ఆర్కి మధ్య షేర్ల మధ్య డిఫరెన్స్ కావాలి, అవునా కాదా? సార్ పీ షేర్ క్యూ షేర్ కనుక్కొని చేస్తే టైం వేస్ట్ సార్. నేను అలా చేయ. డిఫరెన్స్ అంటే వీడి 16 పార్ట్స్ వీడి 26 పార్ట్స్, డిఫరెన్స్ 10 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ అంటే మొత్తం యాడ్ చేయాలిగా. 26 21 అంటే 47, 57 ప్లస్ 6 అంటే 63 ఇంటూ వచ్చిన నెంబర్ ఎంత? 8505. సార్ చూడగానే నాకు విషయం అర్థమైంది సార్. రెండు చోట్ల 9 పోతుంది. 9 7s 9 9s 40 అంటే 9 4s 45 అంటే 9 5s. సార్ చూడగానే మళ్ళీ 7తో పోతుందేమో డౌట్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ 7 వచ్చింది కదా. ఎందుకంటే ఆప్షన్స్ లో డెసిమల్స్ లేవు చూడండి. అంటే 7తో పోతుందని నమ్మేశాను నేను. క్యాన్సిల్ చేద్దాం. 7 1s 24 అంటే 7 3s 35 అంటే 7 5s 135 into 10 అంటే 1350. అంటే ఎన్ని ఆప్షన్? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? Let's see the next beautiful question. A person crosses 1800 meter long street in 5 minutes. What is his speed in kilometers per hour? నాకు తెలిసినంత వరకు ఈజియెస్ట్ క్వశ్చన్ ఈ పేపర్లో. ఇంతకన్నా ఈ పేపర్ అని కాదు కానీ ఏ పేపర్లోనూ ఇవ్వలేడు నాకు తెలిసినంత వరకు. ఓకే చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఒక వ్యక్తి 1800 మీటర్ల పొడవైన వీధిని 5 నిమిషాల్లో దాటాడంట. అతని వేగం కావాలంట కిలోమీటర్ల పర్ అవర్లో కావాలంట. సార్ వేగం అలియాస్ స్పీడ్ అంటే ఫార్ములా ఏంటమ్మా? డిస్టెన్స్ బై టైం. నీకు దేంట్లో కావాలి? కిలోమీటర్స్ అవర్స్ లో కావాలి. సో పంచి 1800 మీటర్స్ అంటే 1.8 కిలోమీటర్స్ బై టైం 5 నిమిషాలు. నాకు నిమిషాల్లో వద్దు, అవర్స్ లో కావాలి. అంటే 5 నిమిషాలను అవర్స్ లో మారిస్తే 5 బై చిట్టి కాదమ్మా 60, అవునా కాదా? ఓకే సో సింపుల్ గా చేసేయి, ఓ పని అయిపోద్ది. 5 1s 5 12s 12 పైకి వెళ్ళిపోయింది. సో 1.8 into 12. సార్ కాసేపు డెసిమల్ మర్చిపోతే 18 12s are 216 సార్. అందులో డెసిమల్ పెట్టేసా ఒక డిజిట్ కి 21.6 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. The expenditure of Renu is 150% more than her savings. ఎవరు? రేణు ఉందంటమ్మా. రేణు యొక్క ఖర్చు ఆమె పొదుపు కన్నా 150% ఎక్కువగా ఉంది. ఓకే అంటే ఇక్కడ సేవింగ్స్, ఖర్చు లేదా ఎక్స్పెండిచర్ అని రెండు ఉన్నాయి. సార్ నాకు తెలుసు సార్ ఇంకోటి కూడా ఉంటుంది. అని ఏమంటారు తెలుసా? ఇన్కమ్ అంటారు, అంటే ఆదాయం. ఏం సార్ అది ఈ మూడు మధ్య రిలేషను? సార్ నా ఖర్చు నా సేవింగ్స్ రెండు కలుపుకుంటే నా ఇన్కమ్ వచ్చుద్ది, అవునా కాదా? ఓకే ఇందులో వాడేం చెప్పాడు ఫస్ట్ స్టేట్మెంట్ లో? ఎక్స్పెండిచర్ ఈజ్ 150% మోర్ దాన్ సేవింగ్స్. దాన్ సేవింగ్స్ అంటే సేవింగ్స్ లేదా పొదుపు కన్నా, అంటే పొదుపుతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి వాడు 100%, అవునా? అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అయింది? 150%. సార్ నాకు ఎందుకు ఈ పర్సనల్స్ అంటే కొంచెం చిరాకు సార్. అది కనబడితే నాకు కొంచెం భయం సార్. ఇది 100x అనుకుందాం, అప్పుడు ఇది 150x, అవునా కాదా? ఎక్స్పెండిచర్ 150% మోర్ అంటాము, అంటే 150 ఎక్స్ట్రా, అంటే మొత్తం ఎంత అయింది? 250. మనం ఏమనుకున్నాం? సేవింగ్స్ ప్లస్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్, సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతాం? అది వాడి ఇన్కమ్ 350x. ఓకే ఓపెన్ అయిపోయింది సార్. వచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ నేను చదివేసా, నాకు అర్థమైపోయింది. ఇఫ్ హర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20% అండ్ ద సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 50%, then by what percentage does her expenditure increases? చాలా ఈజీ, తెలుగులో కూడా చదువుకుని చెప్పేసుకుందాం. ఏమన్నాడమ్మా? ఆమె ఆదాయం 20% పెరిగింది. 20% అంటే ఇదే ఆదాయం అలియాస్ ఇన్కమ్. 10% అంటే 35 సార్. 20% అంటే 70. కావాలి చూసుకోండి, 20/100 into 350x, అవునా? 0 0కి 2 0 క్యాన్సిల్ చేస్తే 35 2s అంతా 70x. అది పెరిగింది అంటే ఎంత అయింది? 420x. నేను మళ్ళీ ఎవరిని ఎట్లా 420x అక్కడ వచ్చిన నెంబర్ చెప్పాను అంతే. 420 అంత ఎట్లా నిన్ను. ఓకే నెక్స్ట్ వన్. ఇంకేం చెప్పాడమ్మా? పొదుపు 50% పెరిగింది. ఓకే పొదుపు అంటే ఇదేగా. 50% అంటే 50x పెరిగింది, అంటే ఎంత? 150x. సార్ నాకు మొత్తం 420 కావాలా, ఇక్కడేమో 150 ఉంది. ఆ గ్యాప్ మొత్తం ఎవడు? ఎక్స్పెండిచరేగా. 420కి 150కి డిఫరెన్స్ అంతా చెప్పండి. 420 మైనస్ 150, సో 0 7, సో 270. అంటే వాడి ఎక్స్పెండిచర్ ఎంత అయిందమ్మా? 270x అయింది. ఎంత అయింది వాడి ఎక్స్పెండిచర్? 270x. ఇంతకుముందు 250x, ఇప్పుడు 270. అంటే పెరిగిందా పెరగలేదా? పెరిగింది. ఎంత పెరిగింది? 20x. వాడేమంటున్నాడు తెలుసా? దెన్ బై వాట్ పర్సంటేజ్ డస్ హర్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్?
ఓకే, వాడి ఎక్స్పెండిచర్ ఎంత శాతం పెరుగుతుంది అంటే వాడి ఖర్చు. ఒకసారి అబ్జర్వ్ చేయి. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఫార్ములా ఏంటి? ఇంక్రీజ్ బై ఇనిషియల్ ఇంటూ 100, అవునా కాదా? ఎంత ఇంక్రీజ్ అయింది? 20x బై ఇనిషియల్ అంటే 250x ఇంటూ 100, అవునా సార్? ఎక్స్ క్యాన్సిల్ సార్, హ్యాపీ. 0 హ్యాపీ క్యాన్సిల్ సార్, ఇంకా హ్యాపీ. 25 1s 25 4s are సూపర్. 2 4s are 8 అయిపోయింది. there ends the game. So answer is 8%. Therefore the answer is 8%. Clear? Let's see the next beautiful question. An article was sold for 1225 after allowing a discount of 12.5%. If 9.5% discount is given, then for how much will it be sold? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. ఒకే ఒక ప్రాబ్లం నాకు నోటీస్ చేస్తున్నానంటే ఈ నెంబర్స్ ఒకసారి చూస్తే సార్ డెసిమల్స్ కనబడుతున్నాయి సార్, అదొక్కటే బాధ నాకు, అంతకంటే ఏం లేదు. లేకపోతే చాలా ఈజీ క్వశ్చన్, చాలా ప్లెయిన్ క్వశ్చన్. ఒకసారి తెలుగులో కూడా చదువుకొని దెన్ వీ విల్ గో ఫర్ సాల్వింగ్. 12.5% తగ్గింపును అనుమతించిన తర్వాత ఒక ఆర్టికల్ ని 1225 రూపాయలకి విక్రయించారు. ఒకవేళ 9.5% తగ్గింపు ఇస్తే ఎంత ధరకు అమ్ముతారు? సింపుల్. ఓకే, సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే సార్ 12.5% తగ్గింపు ఇచ్చాడు అంటే ఎంఆర్పి 100% కదా ప్రకటన ధర. దానిలోంచి 12.5% తీసేస్తే ఎంత ఉందమ్మా? ఇంకా 87.5% కి అమ్ముతాడు. ఆ 87.5% వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 1225. ఇదేగా అమ్మకం ధర, అలియా సెల్లింగ్ ప్రైస్. ఓకే, గుడ్. ఇప్పుడు 9.5% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే 100% కి 9.5% డిస్కౌంట్ తీసేస్తే 80.5%, అవునా కాదా? అంటే 80.5% ఎంత అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది, అవునా కాదా? ఎంతమ్మా? 80.5% ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే, సారీ 12.5 అంటే 87.5, 9.5% ఇస్తే ఎస్ 80 కదమ్మా, 90.5%. ఓకే, ఎంత క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇందులో కూడా కొన్ని కిటికలు ఉన్నాయి, వాటి గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ప్రస్తుతానికి ప్లెయిన్ గా చెప్తున్నాను. ఓకే, క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి సార్, 90.5 పాయింట్స్ తీసేద్దాం అన్ని. 905 ఇంటూ 1225 బై 875. సరే, డెసిమల్స్ ఎక్కడెక్కడ ఎన్ని తీస్తాను చూసేద్దాం. 905 న్యూమరేటర్లోకి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ఒకటి తీస్తాను, ఇక్కడ ఒకటి తీస్తాను, పర్లేదు. ఒకటి న్యూమరేటర్ డినామినేటర్ అంటే గొడవ లేదు. సో క్యాన్సిల్ చేద్దాం. ఓకే, 25th టేబుల్ వస్తే సూపర్. 25 3s are 75. సో 75 పోతే 125 అంటే 25 5s. ఓకే, 25 4s are 100, 225 అంటే 9s. సో 35 లో 7 ఉంది సార్, 7 5s 7 7s, 5 1s. ఓకే, సో 5 1s 8s 1s, 181 into 7. ఓకే, 7 1s are 7, 7 8s are 56, 7 1s are 7 plus 5 అంటే 12. అంటే ఆన్సర్ అమ్మా 1267. సో అంటే ఎన్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో నిజం చెప్పాలంటే ఇది ప్లెయిన్ మోడల్, ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఉండే మోడల్. ఓకే, రైట్. సరే, దీనికి రెండో మోడల్ ఏంటో తెలుసా? ఇది మొత్తం అరేంజ్ చేసేద్దాం, ఓపెన్ అయిపోద్ది. సో ఫస్ట్ మాట అర్థమైంది కదా, 12.5% డిస్కౌంట్ ఇస్తే ఎంతమ్మా? 12.5% డిస్కౌంట్ ఇస్తే నేను 1225కి అమ్మా. రెండోసారి 12.5 నుంచి 9.5 తగ్గించాడు అంటే ఎంత తగ్గించాడు? 3%. అంటే 3% తగ్గించాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ కూడా 3% తగ్గుద్ది, అవునా కాదా? సెల్లింగ్ ప్రైస్ 3% తగ్గుతా పెరుగుతుంది? సారీ, పెరుగుతుంది. చూడండి, డిస్కౌంట్ తగ్గితే అమ్మేది పెరుగుద్ది, అవునా కాదా? కాబట్టి 3% పెరుగుతుంది. అంటే ఇక్కడ 3% ఎంతో కనుక్కొని దాన్ని పెంచేస్తా. అప్పుడు అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? 90.5 ప్లస్ 3 వచ్చింది అంటే అడ్వాంటేజ్ ఇది. ఓకేనా, రైట్. క్రాస్ మల్టిప్లై చేయి. 3 into 1225 by 87.5. ఓకే, డెసిమల్ పోవాలి కాబట్టి 10తో మల్టిప్లై డివైడ్ చేసుకుంటే ఇది 875 అవుద్ది. 10తో దీన్ని మల్టిప్లై చేసి ఎంత అవుతామో 30 అవుద్ది, అవునా? క్యాన్సిలేషన్ మొదలు పెడితే యాజ్ యూజువల్ గా 25 3s 25 5s, 25 4s 25 9s, 7 5s 7 7s, 5 1s 5 6s. సో 7 6s are 42. ఇందాక నువ్వు మల్టిప్లై చేసావు కదా, ఇప్పుడు నాకు అవసరం లేదు. డిస్కౌంట్ తగ్గిందంటే సెల్లింగ్ ప్రైస్ పెరిగింది. సో 7 6 are 42 అంటే 42 పెంచాలి. దేనికి? 1225కి 42 పెంచు. 7 6 1 2 6 7. ఇది ఓ పెద్ద షార్ట్ కట్ అని నేనేం చెప్పను, కానీ ఇది కూడా కొంచెం వర్కౌట్ అవుతుంది మనకి. ఎగ్జామ్ లో 5 seconds టైం సేవ్ అయినా ఒక క్వశ్చన్ లో నాకు ఆనందం. ఎందుకు తెలుసా? 10 క్వశ్చన్ లో 5 seconds సేవ్ అయితే 10 50 సెకండ్లు, 50 సెకండ్లు అంటే ఇంకో క్వశ్చన్ ఎక్స్ట్రా చేయొచ్చు, అవునా కాదా? ఇంకో క్వశ్చన్ ఎక్స్ట్రా చేసాం అనుకో సార్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో 0.25 మార్క్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతో మంది యోధులు ఉన్నారు, అవునా కాదా? సో ఆ ఒక్క మార్క్ నీకు పెరిగిన చాలుగా నువ్వు క్వాలిఫై అయిపోతావుగా. సో ఇది కూడా నేను మైండ్ లో పెట్టుకో. అయితే ఇక్కడ ఒక ప్రికాషన్ ఉంది.
డిస్కౌంట్ తగ్గితే సెల్లింగ్ ప్రైస్ పెరుగుద్ది అనే ఐడియా లేదనుకో, నువ్వు ఇలా చేస్తే ఏం చేస్తావు తెలుసా, శుభ్రంగా 1225 లోంచి 42 లేపేస్తావు, అప్పుడు దూరం తీరిపోద్ది. 38 అండ్ దిస్ ఇస్ 1183 కాంబినేషన్ ఉంది అని వెతుకుతా ఉంటావు, ఓకే దొరకదు, బుక్ అయిపోతావు. బీ కేర్ఫుల్ విత్ ఇట్. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. The average of 12 numbers is 38. The average of first 3 numbers is 33. That of the next 4 numbers is 30 and 35 and half. And that of the next 2 numbers is 40. If the 10th number is less than the 11th and 12th numbers by 4 and 5 respectively, then the 12th number is beautiful. చేయడానికి చాలా మెథడాలజీస్ ఉన్నాయి, కన్వెన్షనల్ చేసేద్దాం. ఓకే, ఎందుకంటే అన్ని నెంబర్లు చిన్న చిన్న నెంబర్లే. ఓకే గుడ్, తెలుగులో కూడా చదువుకొని చేసేద్దాం. 12 సంఖ్యల సగటు 38. 12 సంఖ్యలకు సగటు ఎంతమ్మా 38. అయితే ఇప్పుడు చెప్పండి, 12 సంఖ్యలు మొత్తం అంటే ఏం చేయాలి, 12 into 38. ఓకే, 12 8s are 96, 12 3s are 36 plus 9 అంటే 45 అంటే 456. ఇదేంటి 12 నెంబర్ల యొక్క సమ్. ఓకే, సో ఇప్పుడు దాంట్లో వాడు ఏం చెప్పాడు తెలుసా, మొదటి 3 సంఖ్యల సగటు 33. 3 సంఖ్యల సగటు 33 అంటే ఇది మొత్తం 12 నెంబర్లు, మైండ్ లో పెట్టుకో. 3 నెంబర్లకు సగటు 33 అంటే 3 33 99. ఇది 3 నెంబర్లది. ఓకే, నెక్స్ట్ వన్. సో మరియు తదుపరి 4 సంఖ్యల సగటు 35.5. తదుపరి 4 సంఖ్యలు అంటే 4 నెంబర్లకి 35.5 అంటే 35.5 into 4. 35 4s are 140. హాఫ్ ఇంటూ 4 అంటే 2 అంటే మొత్తం ఎంత 142. ఇది సమ్ ఎవరికి, నెక్స్ట్ 4 నెంబర్స్ కి. మొత్తం 12 నెంబర్స్ 3 + 4 అంటే 7 నెంబర్స్ అయిపోయాయి. నెక్స్ట్ వన్ ఏమన్నాడమ్మా, సో తదుపరి 2 సంఖ్యల సగటు 40. 2 సంఖ్యల సగటు 40 అంటే మొత్తం ఎంత, సో 2 into 40 ఎంతమ్మా 80. ఓకే గుడ్. సో నెక్స్ట్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఓకే ఇంకేమన్నాడమ్మా, ఇఫ్ ద 10th నెంబర్ ఈజ్ లెస్ దాన్ 11th and 12th. తెలుగు కదా మనం చదువుకోవాల్సింది. 10వ సంఖ్య అనేది 11వ మరియు 12వ సంఖ్యల కంటే వరుసగా 4 మరియు 5 తక్కువగా ఉంటే అప్పుడు 12వ సంఖ్య ఎంత. అప్పుడు ఏం కావాలంటమ్మా, 12వ సంఖ్య ఎంత. గట్ సార్ 10, 11, 12 మధ్య ఏదో క్లాష్ ఉంది సార్, దాన్ని కాసేపు మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వేం చెప్పావు, ఇది 12 నెంబర్లు టోటల్ అన్నావు. అందులో ఇంతవరకు తీసుకుంటే ఎన్ని నెంబర్లు కవర్ అయిపోయామా, 9 నెంబర్లు కవర్ అయిపోయా. ఓకే యాడ్ చేయి. సో 0 9 2 11 9 18 22 ఓకే 321 కవర్ అయిపోయింది. అంటే 456 లో ఈ 9 నెంబర్లు కలిపి 321 కవర్ చేసేయి. అంటే ఇంకా ఎంత ఉందమ్మా నా దగ్గర, 135 ఉంది. ఈ 135 ఎవడు, 10th వాడు, 11th వాడు, 12th వాడు. 10th 11th 12th కలిపితే 135 రావాలి. అందులో నాకు కావాల్సింది చూడండి, 12వ సంఖ్య ఎంత. ఓపెన్ చేద్దాం, 12వ వాడిని ఎక్స్ అనుకుందాం, నీకేం అబ్జెక్షన్ లేదుగా. ఓకే, ఇప్పుడు 11, 10 ఎంత అవుతారో చూసుకుందాం ఒకసారి. సార్ వాడేమన్నాడంటే 10వ సంఖ్య అంట 11, 12 సంఖ్యల కంటే 4, 5 తక్కువ అంట. అంటే 12వ వాడి కన్నా 10వ వాడు ఎంత తక్కువ, 5 తక్కువ. 5 తక్కువ కాబట్టి వాడు ఎక్స్ అయితే వీడు ఎంత అవుతాడు, x-5. మరి వాడేం చెప్పాడు, 10వ సంఖ్య 11వ దానికన్నా 4 తక్కువ, అవునా కాదా. అంటే 11th నెంబర్ -4 అనేది x-5. అంటే ఈ -4 ఇంటి పంపిస్తే ఇది +4 అంటే ఎంత అయింది, x-1. ఎవడీడు 11th నెంబర్. ఓకే గుడ్. సో ఫైనల్ గా ఎక్స్ వాల్యూ ఇదేంటమ్మా, 10th నెంబర్ + 11th నెంబర్ + 12th నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 135గా అయిపోయింది. సింపుల్ గా ఎక్స్ వాల్యూ కనుక్కో. x + x + x అంటే 3x ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ -6 ఉందా మాట పంపించేద్దాం. అంటే -6 వెళ్ళిపోతే ప్లస్ వెళ్ళిపోతే 141. 3తో క్యాన్సిల్ చేస్తే 3 4s 3 7s అంటే x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 47. అంటే 12వ నెంబర్ ఎంతమ్మా, 47. ఓకే గుడ్, రాసుకుందామా. సో దిస్ ఇస్ ద ఆన్సర్. క్లియర్ ఫర్ యూ. లేదంటే మనం ఏం చేయాలంటే 12 సంఖ్యల యావరేజ్ 38 కాబట్టి, సో నేను 38 అలా 12 సార్లు రాసుకొని. ఓకే, సో వీళ్ళు మొదటి 3 నెంబర్లు 33 కాబట్టి, ఓకే వీళ్ళు 5 తక్కువ ఉన్నారు, అవునా. అలాంటిది 3 ఉంటారు కాబట్టి 5 3 15. ఓకే వీళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇలా నేను చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంటుంది. ఈ సోదంతా నాకెందుకు, ఓకే వదిలేసి ఏం చేద్దామమ్మా. సో చిన్న నెంబర్ ఉన్నాయి కాబట్టి ఇలా చేసేద్దాం. పెద్ద నెంబర్లు మీరు 38 కాకుండా లేదంటే 12 నెంబర్స్ కాకుండా ఒకవేళ సపోజ్ 37 నెంబర్స్ యావరేజ్ అన్నాడు అనుకో, అప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా చేయొచ్చు. ఓకే, చిన్న నెంబర్లు ఉంటే ఎగ్జామ్ లో కూడా ఇదే బెటర్ ఆప్షన్. ఓకే రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్.
A dealer marked the price of an article 50% above the cost price. He allowed 3 successive discounts of 10%, 15%, 20% to a particular customer. As a result, he incurred a loss of 410. Abbo, super idi. So, at what price did he sell the item to the said customer? ఆ చెప్పిన కస్టమర్కి ఎంత అమ్మాడు అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? సో తెలుగులో చదువుకుందామా. ఒక డీలర్ వస్తువు యొక్క కొన్న వెలపై 50% పెంచాడు. కొన్న వెలపై 50% పెంచాడు కాబట్టి సిపి 100x అనుకుందాం. ఓకే, అప్పుడు ఎంఆర్పి పెంచాడు కాబట్టి మార్క్ చేశాడు 50% అబోవ్ కాబట్టి 150x. 10%, 15% మరియు 20% 3 వరుస తగ్గింపులను ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ అది ఇచ్చాడు 10% డిస్కౌంట్ అంటే 15 రూపీస్ లేపేశాడు. అవును, ఇవి మామూలు డిస్కౌంట్సా సక్సెసివ్ డిస్కౌంట్సా? సక్సెసివ్ డిస్కౌంట్స్. అయితే ఒక పని చేద్దాం, ఆర్డర్తో పని లేదు, ఎలా పడితే అలా ఇచ్చేయచ్చు. ఓకేనా, ఫస్ట్ 15% డిస్కౌంట్ ఇద్దాం. బాగా గుర్తుపెట్టుకో, సక్సెసివ్ డిస్కౌంట్స్ లో ఆర్డర్తో పని లేదు, ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో 15% చేస్తే 15/100 ఇంటూ 150x, 0 జంప్. సో 15 225/10 అంటే 22.5x. ఇది డిస్కౌంట్ అంటే 0.5x, దిస్ ఇస్ 7 అండ్ దిస్ ఇస్ 2 అండ్ 127.5x. నెక్స్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకో. ఓకే, దీంట్లో నీకు ఇవ్వాల్సింది 10% అంటే 127.5. సో 20% అంటే 10% అంటే 12.75 కదా. 20% డబల్ చేస్తే ఎంత అవుతుంది? 25.5x. అవునా, ఇది రెండో డిస్కౌంట్ 25.5x. తీసేద్దాం, అది కూడా తీసేసి ఎంత అవుతుంది చెప్పండి. సో x 0.5 క్యాన్సిల్, ఇది 2. ఓకే, రైట్, గుడ్. ఇది 0, ఇది 1, 102x. ఇక మిగిలిపోయిన డిస్కౌంట్ 10%. 10% అంటే ఈసారి 10.2x డిస్కౌంట్ ఇచ్చా. ఓకే, అంటే ఎంత అయిందమ్మా? సో ఇది 0.8, ఇది 1, ఇది 9, 91.8x కమ్మా. ఇది నా సెల్లింగ్ ప్రైస్, అవునా కాదా? ఓకే, సో 91.8x. ఇప్పుడు చెప్పు, లాస్ అయినా కాదా? ఎంత ఆ డిఫరెన్స్ ఏంటంటే 8.2x లాస్. అవునా, వాడేం చెప్పాడమ్మా దాని వాల్యూ 410. ఇక్కడ రాసుకుందాం. ఓకే, 8.2x is equals to 410. 8.2x is equal to 410. నిన్నేమంటున్నాడమ్మా వాడేమంటాడు చూడండి. సో తగ్గింపులను ఇవ్వడం వలన అతనికి 410 రూపాయలు నష్టం వచ్చింది. అయినా ఆ వస్తువుని ఎంత ధరకు విక్రయించాడు అంటే నాకు కాస్ట్ ప్రైస్ అక్కర్లా, ఎంతకు అమ్మాడో కావాలి. ఎంతకు అమ్మాడు? 91.8x. సో అంటే ఆన్సర్ ఎంతమ్మా? 91.8x ఎంత? అవునా సార్, ఇందులో 41 కనపడుతుందా? 41 2s. ఓకే, అంటే ఇది 41 2s. 2s 0.2. ఇది 41 10s. సార్ ఈ డెసిమల్ తీసేస్తే ఇక్కడ ఇంకో 0 పెట్టుకుంటాను సార్. 2 1s 2 50s. అవునా, అంటే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 91.8 ఇంటూ 50. సార్ నాకు 50 నచ్చదు సార్, నేను 100/2 రాస్తా. నీకేం అబ్జెక్షన్ లేదుగా. ఓకే, ఈ 0కి ఈ డెసిమల్ పోయింది సార్, ఇంకా డెసిమల్ లేదు, వదిలే. ఓకే, డెసిమల్ ఎప్పుడైతే పోయిందో 2తో క్యాన్సిల్ చేస్తే 2459, ఇంకోటి 10 ఉంది కదా, అంటే 4590. అంటే ఎన్నో ఆప్షన్? సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? థర్డ్ ఆప్షన్, దట్ ఈస్ 4590. క్లియర్ ఫర్ యూ? గుడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. P takes 6 hours more than Q to walk 96 kilometers. But if P double his speed, okay, then he can make it in 2 hours less than Q. How much time in hours does Q required for walking 48 kilometers? Okay, simple question. తెలుగులో కూడా చదువుకున్నాను అనుకోమా, క్వశ్చన్ చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా, సో అంతా ఎలా ఉంటుందంటే ఇలా అనేసి ఇలా అంటే అయిపోద్ది అంతే. కాదు అది ఇలా అనాలా అనేది ఒకసారి జాగ్రత్త చూసుకోవాలి. ఓకేనా, లేదంటే ఎందుకు అనాలి ఎలా అనాలి చూసుకోవాలి. P 96 కిలోమీటర్లు నడవడానికి Q కంటే 6 గంటలు ఎక్కువ సమయం పడుతుంది. మంచిది, ఇద్దరు వాకింగ్ పెట్టుకున్నారు, 96 కిలోమీటర్లు, పని పట్టలేదు. ఏదో పెట్టుకున్నారు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పెట్టుకోవచ్చుగా, 96 కిలోమీటర్లు నడిచారంట. ఓకే, Qకి 6 గంటలు ఎక్కువ పట్టిందంట. పోన్లే, ఏదో మంచిదేగా ఆరోగ్యానికి, వదిలేద్దాం. కానీ P తన వేగాన్ని రెట్టింపు చేశాడంట. అవును, మన రూల్ ఏంటి? స్పీడ్ డబుల్ అయితే టైం హాఫ్ అవ్వాలి కదా, అవునా కదా? వేగం రెట్టింపు అయితే టైం ఏమవ్వాలి? హాఫ్ అవ్వాలి. ఓకే, సో అతను దానిని Q కంటే 2 గంటలు తక్కువ సమయంలో చేయగలడు. ఇప్పుడు ఏమైందమ్మా? Q కంటే 2 గంటలు తక్కువ టైంలోనే అయిపోయిందంట. Q 48 కిలోమీటర్లు నడవడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఇప్పుడు నీకు Qకి పట్టే టైం కావాలి, అంతే కదా? ఓకే, పక్కన పెట్టే. సార్ P Q అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సార్. నువ్వు Q గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను T అనుకుంటా, Qకి పట్టే టైం.
సరే పీకి క్యూ కంటే ఎంత తక్కువ పడుతుంది? 6 గంటలు ఎక్కువ సమయం పడుతుంది. అంటే వాడికి టీ అవర్స్ పడితే వీడికి T+6 అవర్స్ టైం పడుతుంది. అవునా కాదా? ఇదంతా 96 అవర్స్కి మైండ్లో పెట్టేసుకో. 96 కిలోమీటర్స్కి ఇది 96 అవర్స్ కాదు, 96 కిలోమీటర్స్కి. ఓకే, ఉన్నట్టు ఏం చేశాడమ్మా? పీ డబుల్ హిజ్ స్పీడ్. పీ తన వేగాన్ని రెట్టింపు చేశాడు. అంటే అప్పుడు కొత్త టైం ఏమవుతుందో చెప్పు. సో సేమ్ ఉంటుందా లేకపోతే మారిపోద్దా? మారిపోద్ది. సార్ డబల్ అయిందంటే టైం హాఫ్ అయిపోద్ది. అంటే T/2 + 3. మరి క్యూ వాడి వేగాన్ని పెంచాడని కానీ తగ్గించాడని కానీ నాకు చెప్పలా. అంటే వాడితో ఏం మార్పు లేదు. ఇప్పుడు ఏం చెప్పాడమ్మా? సో దెన్ హీ కెన్ టేక్, అంటే పీ కెన్ టేక్ 2 hours less than క్యూ. క్యూ కంటే 2 hours తక్కువ. అంటే క్యూలోంచి టీ టైం చేస్తే 2 hours వచ్చింది. అంటే క్యూ అంటే టీ మైనస్ వీడిదంతమా T/2 + 3. ఇదంతమా 2 hours. T - T/2 అంటే T/2, కాఫీ బై 2 కాదు -3 అటు వెళ్తే ప్లస్ అంటే 5. అంటే T = ఎంతమా 10 hours. ఓకే, ఇది పాయింట్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఇదేగా టీ. ఓకే గుడ్. సరే ఇప్పుడు కాసేపు ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోతే నాకు చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ అంతా అంటే ఓకే 5 hours. 10 కాదు, ఆన్సర్ చాలా మంది 10 పెట్టేస్తారు తొందరపాటు. సార్ క్యూ గాడికి 96 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 10 hours పట్టింది. అదేగా ఇప్పుడు మనం అడిగింది 96 కిలోమీటర్స్ గా 48 కిలోమీటర్స్ గా. ఒకసారి జాగ్రత్త చూసుకోండి. 48 కిలోమీటర్స్ అంటే 48 కిలోమీటర్స్ అయితే ఏమవుద్ది? టైం సేమ్ ఉంటుందా? డిస్టెన్స్ హాఫ్ అయింది కదా, టైం కూడా హాఫ్ అయి 5 hours అవుతుందా? 5 hours. దేర్ ఎండ్స్ ద గేమ్. సో ఆన్సర్ ఇస్ 5. క్లియర్? రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. A person lost 15% by selling an item for 5270. If he had sold the item for 6324, then what would his profit or loss percentage have been? Regular question, standard question. Okay. చూడమ్మా, ఒక వస్తువుని 5270 రూపాయలకి అమ్మటం వలన అతనికి 15% నష్టం వచ్చింది. 15% నష్టం వచ్చింది. ఇది అమ్మకపు ధర. అంటే 100% పెట్టి కొన్నాను, 15% లాస్. అంటే నేను 85% అమ్మాను. దాని వాల్యూ వాడు అందించాడమ్మా 5270. పక్కన పెట్టేసుకో. అతను ఆ వస్తువుని 6324కి అమ్మితే, చూడండి ఇక్కడ రాస్తాను, 6324కి అమ్మితే ఓకే ఎంత పర్సెంటేజ్ చూద్దామా? ఇది అమ్మితే కాబట్టి సెల్లింగ్ ప్రైస్ గుర్తుపెట్టుకో. ఓకే, అతనికి వచ్చే లాభ శాతం లేదా నష్ట శాతం కనుక్కోండి. మరి ఇక్కడ వచ్చే పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ కాదు, ఎస్పీకి. అవునా కాదా? సో క్రాస్ మల్టిప్లై సింప్లిఫికేషన్ ఏదో ఒకటి చేయండి. ఓకే అమ్మ 17 డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే 17 5s. ఓకే 17 3s are 51. ఓకే 17 అంటే 1s and 0. అవునా? సో ఇంకా క్యాన్సిల్ చేస్తే 5 1s 5 62s. క్రాస్ మల్టిప్లై 6324 into 1 by 62%. ఓపికంటే డైరెక్ట్ 62తో చేసి, లేదంటే ముందు 2తో చేయి, ఆ తర్వాత తప్పకుండా 31తో చేస్తావు. 2 3s 2 1s 2 6s 2 2s. ఓకే 31 1s 31 2s వేస్తే గోపు గుయ్యమని పోద్ది. 0 వేసుకోవాలి మధ్యలో, అది పోదు కాబట్టి. ఓకేనా? 1 or 2%. బీ కేర్ఫుల్ విత్ ఇట్. ఓకేనా సార్? ఎస్పీ 1 or 2% సార్. సార్ కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%. అంతకంటే వీడు 2% ఎక్కువ వచ్చాడు అంటే ఆ 2% ప్రాఫిటేగా అయిపోయింది. ఓకే లాభం ఎంతమ్మా? 2%. సో ఇన్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? సో ప్రాఫిట్ ఈస్ 2%. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. The simple interest on a certain amount is 4/25 of the principal. భలే మంచి స్టేట్మెంట్ ఇది. బారు వడ్డీ ప్రకారం వచ్చు వడ్డీ అసలులో 4/25 వంతు. అమ్మా బారు వడ్డీ అంటే మనం ఏం చేస్తాం అమ్మా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్. అవునా? సపోజ్ మనం 5% చొప్పున 6 years అంటే ఏం చేస్తాం? 5% into 6 30% ఇస్ ఇంట్రెస్ట్ అబ్బాయి అని చెప్తాం. అవునా కదా? అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్. అది ఎంత అని చెప్పాడమ్మా వాడు? 4/25 వంతు అంట. దేంట్లో? అసలు అలియాస్ ప్రిన్సిపల్లో. అవును, నీకు గుర్తున్నారు కదా ప్రిన్సిపల్ ఎప్పుడు 100%. అవునా కాదా? కాబట్టి ఈ ప్రిన్సిపల్ తీసేసి 100% రాసేద్దాం. అంటే 25 1 25 4. ఓకే 6% డ్యూటీ అయితే 16% వచ్చింది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఓకే ఇంకేమన్నాడమ్మా? ఇఫ్ ద నెంబర్స్ రిప్రజెంటింగ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సెంట్ అండ్ ద టైమ్ ఇన్ ఇయర్స్ ఆర్ ఈక్వల్. భలే స్టేట్మెంట్. సంఖ్యల పరంగా అంటమ్మా వడ్డీ రేటు మరియు కాలము రెండు ఒకటేనంట. అంటే వీడు ఎక్స్ అయితే వీడు కూడా ఎక్సే. అంటే ఎక్స్ కదా, అంటే x² = 4 into 16%. అంటే ఎక్స్ ఎంత? 4. అంటే దీని అర్థమైంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, టైం పీరియడ్ కూడా 4 years. అదే కదా దాని అర్థం. ఓకే భలే అయిపోయింది, వాడు ఏదైనా అయిపోయింది. ఓకే అయితే కాలాన్ని కనుగొనండి. దెన్ ఫైండ్ ద టైమ్ ఫర్ విచ్ ద ప్రిన్సిపల్ ఇస్ లెంట్ అవుట్. ఎంత కాలానికి నేను అప్పుకి ఇచ్చాను అడుగుతున్నాడు. ఎంత కాలానికి ఇచ్చాను? టైం కూడా 4. సో అయిపోయింది. ఆన్సర్ ఇస్ 4 years. ఓకే
Standard model questions. Let's go for the next beautiful question. A person invested 20,000 at the rate of 4.5% on simple interest for 3 years. ఒక వ్యక్తి 3 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీకి చెడ్డం ఎంత 4.5% వడ్డీ రేట్ చొప్పున 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అంటే అప్పిచ్చాడో లేదంటే పెట్టుబడి పెట్టాడో చేశాడు. ఓకే. Had the person invested 16,000 on compound interest at a rate of 5% for 2 years, the difference in the interest would have been. సో వ్యక్తి 2 సంవత్సరాల పాటు 5% చొప్పున వడ్డీ చక్రవడ్డీపై 16,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే, అంటే పెట్టుబడి పెట్టి ఉంటే వడ్డీలలో తేడా ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. అంటే ఒకటి బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, ఇంకోటి చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. సార్ కాసేపు ఫస్ట్ వన్ వరకే తీసుకో. 20,000 4.5% ఎన్నాళ్ళమ్మా 3 years. ఓకే. 4.5% 3 years అంటే సార్ మామూలుగా 20,000 సార్. ఓకే. సో 4.5% అంటే 4.5 by 100 సార్. ఇది 1 సంవత్సరానికి. అలాంటిది నా దగ్గర 3 ఏళ్ళు టైం ఉంది సార్. అంటే ఇది బారు వడ్డీ, అవునా కాదా? సో 0000 జస్ట్ జంప్ జిలాండి, ఎవరితో అడగమాకండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 4.5 ని 2తో మల్టిప్లై చేస్తే 9. 2 సున్నాలు అలాగే మిగిలిపోతాయి. అంటే కాసేపు 2 సున్నాలు అలా పెట్టేసుకుంటే, ఓకే, 2 జీరోలు అలాగే పెట్టేసుకుంటే, రైట్. ఇప్పుడు చెప్పండి భయ్యా. సో 4.5 into 2 అంటే 9, into 3 అంటే 27, అంటే 2,700. అంటే ఇది బారు వడ్డీ అలియాస్ సింపుల్ ఇంట్రెస్ట్ లేదా సాధారణ వడ్డీ. పక్కన పెట్టాయి. నెక్స్ట్ చక్రవడ్డీకి వెళ్తే 5% 2 ఏళ్ళు, అవునా కాదా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చెప్పానమ్మా? x + y + xy by 100%. ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 5%. అంటే ఎంత అవుతుంది? 5 + 5 + 5 into 5 by 100%, అంటే 10.25%, అవునా కాదా? 5 + 5 అంటే 10, 5 into 5 అంటే 25 by 100 అంటే 0.25%, అంటే 10.25% అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలియాస్ చక్రవడ్డీ, అవునా కాదా? 10.25% దేంట్లో? సో ఈసారి ప్రిన్సిపల్ 16,000, అంటే అంత దేంట్లో 16,000. సో విడివిడిగా చేయొద్దు, టైం వేస్ట్ అయిపోద్ది. 10% కనుక్కో, 0.25% కనుక్కో. 10% ఒక 0 తీసేయాలి కాబట్టి 1600. ఇంకెంత కావాలి? 25% కాదు, 0.25%. గుర్తుపెట్టుకో సార్. 0.25 అంటే ఏంటి సార్? 1% లో by 4, అవునా కాదా? 1% 2 సున్నాలు తీసేయాలి సార్, అంటే 160. దాంట్లో నువ్వు by 4 చేయమంటున్నావు, అంటే 40. అంటే మొత్తం ఎంతమ్మా? 1640. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నేను సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని విడివిడిగా అట్లా ఆ రెండు మధ్య డిఫరెన్స్ అడిగాడు, అవునా కాదు? డిఫరెన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ అది 2,700, ఇది 1640. ఓకే. డిఫరెన్స్ ఎంతో చెప్పండి? 0,601. అంటే ఆన్సర్ ఎంతమ్మా? 1060. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? సో బారు వడ్డీ చక్రవడ్డీ. రైట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Person A takes 28 hours to complete a work. ఓకే. ఏ అనే వ్యక్తి ఒక పనిని పూర్తి చేయడానికి 28 గంటలు సమయం పడుతుంటాం. ఇక్కడ రాసుకుందాం. ఏకి 28 గంటలు. Person B completes the same work in 1/4 of the time taken by A. ఇది అద్భుతమైన స్టేట్మెంట్, జాగ్రత్తగా వినాలి. బి అనే వ్యక్తి అదే పనిని ఏ తీసుకున్న సమయంలో 4/4 పూర్తి చేస్తాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సార్ టైం 1/4 అంట ఎవరికి? బికి. అంటే ఎఫిషియన్సీ 4 times. టైం ఎఫిషియన్సీ అలియా సామర్థ్యాలు విలోమానుపాతం కదా, ఇన్వర్స్. అంటే టైం 1/4 అంటే ఎఫిషియన్సీ 4 times. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే ఆ అధ్యక్ష B = 4A, అవునా కాదా? ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. అంటే క్వశ్చన్ ని వేరేగా చేస్తే ఈజీ అయిపోద్దమ్మా, ఓకేనా? లేదంటే నువ్వు B = 7 hours చేస్తాడు కూడా రాసుకోవచ్చు, నష్టమేం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడమ్మా? ఇఫ్ ద 2 persons work together, in how much time will work be completed? ఎంతసేపట్లో అయిపోతుంది ఇద్దరు కలిసి పని చేస్తే. సో మీకు తెలిసింది ముందు చేస్తారమ్మా, తర్వాత నేను వేరే చేస్తా. బీకి ఎంత టైం పడుతుంది? వీటిలో 1/4 అంటే 7 hours. అంటే ఎల్సీఎం కడితే 28, 1 hour లో బాగా గుర్తుపెట్టుకుంది. 1 day కాదు, 1 hour లో. 28 by 28 అంటే 1 unit, 28 by 7 అంటే 4 units. అంటే ఇద్దరు కలిసి చేస్తే 5 units. ఓకే. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజులు అని వాడు క్వశ్చన్ అడిగాడు కాబట్టి చేయాల్సిన వర్క్ బై పర్ అవర్ చేసే వర్క్. సో 28 అంటే 5 times క్యాన్సిల్ అయింది, అంటే 5 hours. అక్కడతో అయిపోలేదమ్మా, ఇంకా 3 రిమైండర్ మిగిలింది, అంటే 3/5 hours, అవునా సార్? కానీ నేను దీన్ని మినిట్స్ లోకి మార్చేద్దాం అనుకున్నా, అంటే into 60. ఇప్పుడు ఇది మినిట్స్, అవునా? 5 ones 5 12s అంటే 5 hours 3 12s 36 minutes. అంటే 5 hours 36 minutes. అంటే ఎన్నో ఆప్షన్ చెప్పండి ఒకసారి జాగ్రత్తగా. సో 5 hours 36 minutes అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అయిపోయింది. ఓకే సార్, మీకు తెలిసిన ఈ మెథడాలజీ కాకుండా నేను ఇంకో మెథడాలజీ చెప్తాను చూడండి.
బి అనేవాడు 4A అయితే ఇద్దరు కలిసి ఎన్నాళ్ళు? ఇద్దరు కలిసి అంటే A ప్లస్ బి. సార్ బి అంటే 4 ఏళ్ళు సార్, అంటే సింపుల్ గా 5 ఏళ్ళు ఎన్నాళ్ళలో చేస్తారు అని క్వశ్చన్ అడిగాడు. నాకేం తెలుసు ఏ 28 రోజుల్లో చేస్తాడు, అవునా కాదా? 28 గంటల్లో. ఓకే, 5 ఏళ్ళు అంటే చూడండి ఎఫిషియన్సీ 5 టైమ్స్ అయిందంటే టైం బై 5 అవుద్ది, అంటే 28/5 hours. ఒకసారి జాగ్రత్త క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చర్చరు నీకు వచ్చింది కూడా అదేగా, దానికన్నా ఇది ఈజీ. ఓకే, కానీ కాన్సెప్ట్ తెలియాలి అంతే, రైట్? సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. A sum of 25,110 rupees is divided between A, B, C and D such that the ratio of the shares of A and B is 8:9. That of B and C is 3:5. That of C and D is 1:2. What is the difference between the shares of B and D? చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా, అర్థం చేసుకుంటే. సార్ 25,110 రూపాయల మొత్తాన్ని ABC మరియు D ల మధ్య విభజించారు అంటే పంచారు. ఓకే, అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే సార్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ఇజ్ ఈక్వల్స్ టు 25,110 రూపాయలు. మంచిది. ఎలా పంచారు తెలుసా? AB ల మధ్య నిష్పత్తి 8:9. ఇక్కడ రాసుకుంటున్నాను చూడండి, AB 8:9. BC ల మధ్య నిష్పత్తి ఓకే 3:5. CD ల మధ్య నిష్పత్తి 1:2. B మరియు D షేర్ల మధ్య భేదం అలియాస్ తేడా ఎంత? డిఫరెన్స్. సార్ మామూలుగా కనుక ఈ సోదంతా చెప్పకుండా A:B:C:D is equals to 1:2:3:7 ఇలా ఏదో రాశాడు అనుకో, నీకు కష్టమైన క్వశ్చన్ ఈజీ క్వశ్చన్, ఎందుకంటే టోటల్ తెలుసు. డిఫరెన్స్ అడిగాడు, రెగ్యులర్ క్వశ్చన్. ఇలా ఇవ్వలేదు, అదేగా నీ బాధ, అలా మార్చేస్తాను నేను. సో నేను ఎలా మారుస్తాను సింపుల్గా చెప్పండి ఒక రూలు. సార్ 9 తర్వాత ఖాళీ ఉంది కాబట్టి 9 రాసుకున్నా, 5 తర్వాత కాబట్టి 5 రాసుకున్నా, 3కి ముందు కాబట్టి 3 రాసుకున్నా, 1కి ముందు కాబట్టి 1 రాసుకున్నా. ఏ అంటే ఇది మొత్తం మల్టిప్లై చేసా అంటే 24 ఈస్టు బి అంటే 9 3s are 27 ఈస్టు సి అంటే 9 5s are 45 ఈస్టు డి అంటే 9 5s are 45 into 2 అంటే 90. ఈ 90 కాదే, జాగ్రత్తగా వినాలా, 90. సార్ ఇంట్లో 3 క్యాన్సిల్ అవుతుంది సార్, 3 8s 3 9s 3 15s 3 30s. ఈ రేషియోలో ఏబిసిడికి పంచాలి. ఇప్పుడు నీకేం కావాలి? డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ డి. బికి 9 parts, డికి 30 parts, 21 parts అవుట్ ఆఫ్ టోటల్ ఎంత? 30 45 54 62. 21/62 into 25,110. 31తో క్యాన్సిల్ చేయాలి, తప్పదు, ఎందుకంటే 62 అంటే 2 into 31 కాబట్టి ఫస్ట్ 2తో చేసుకో, తర్వాత 31తో చేసుకో. ఓకే, 2 31s 2 1s 2 2s 2 5s 2 5s and 0. 31తో క్యాన్సిల్ చేస్తే, ఎందుకంటే క్యాన్సిల్ అవుతుంది నమ్మకం, ఎందుకంటే ఎక్కడ డెసిమల్స్ లేవు. ఓకే, 31 చూడండి, ఓ సారీ అక్కడ 0 రాదు కదా, అక్కడ 0 రూల్డ్ అవుట్ అయిపోయింది. ఓకే, 1 2 ఇంకొకసారి చేయండి, 1 2 5 5 5. ఓకే, 12,555. గుడ్. సో నెక్స్ట్ వన్ 31తో క్యాన్సిల్ చేస్తే 31 4s are 124. 124 ఎంత మిగిలింది? 1 5. పోవట్లేదు కాబట్టి 0 పెట్టుకున్నా అంటే 155 అంటే 5 ఎగ్జాక్ట్ గా. ఓకే, 405 into 21. 21 5s are 105. 21 zeros అంటే ఈ 0 వచ్చేస్తుంది. 21 4s are 104 plus 1 అంటే 105 అంటే 10,505 రూపీస్. సో ఇంకోసారి క్యాలిక్యులేషన్ చూడండి. సో 21 5s are 105 105. 21 zeros అంటే 0 వచ్చేసింది. 21 4s are 104 plus 1 అంటే 105 10505. Check the calculation one more time. So I'm redoing the calculation. So చూడండి డిఫరెన్స్ ఎంత? 21/17 32 62 into 25,110. అవునా? క్యాన్సిల్ నెంబర్ 2 31s 2 1s 2 2s 2 5s 2 5s 2 5s. 31 4s are 124. 124 పోతే 1 మిగిలింది, పక్కన 5 ఉంది అంటే 15 పోదు కాబట్టి 0 పెట్టుకుంటే 155 అయింది. 155 అంటే 5 times అంటే 405. ఓకే, సో మల్టిప్లై చేస్తే 21 5s are 105
21 zeros are 0 అంటే ఈ 0 ఇక్కడ పెట్టేసుకుంటే 21 4s are 84 plus 1 85. Sorry, 21 4s is like 104 unna. So sorry. So answer is 8505. And in option second option is the answer. Clear? Right? Let us say the last question in it. The easiest question, one of the. Find the third proportional to 15 and 45. Okay. 15 మరియు 45కి మూడవ అనుపాతాన్ని కనిపెట్టండి. మూడోది కావాలి కాబట్టి 15 45 తీసుకుంటే మూడోదాన్ని x అనుకుందాం. ఎప్పుడైతే మూడు నెంబర్లు ఉన్నాయో అది కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏమని చెప్పుకోవాలి a by b is equals to b by c అంటే 15/45 is equals to 45/x ఇది కన్వెన్షనల్ మా తర్వాత షార్ట్ కట్ చెప్తాను వినండి తొందరగా పడద్దు 15 1s 15 3s క్రాస్ మల్టిప్లై చేస్తే x is equal to ఎంత సో 3 into 45 అంటే 135 సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఇందులో ట్రిక్ ఏంటి అంటే థర్డ్ ప్రపోర్షన్ కావాలన్నప్పుడు ఇది ట్రిపుల్ అయింది కదా అంటే నెక్స్ట్ వన్ కూడా ట్రిపుల్ అవుతుంది అంతే అయిపోయింది 45 3s are 135 అది ట్రిక్ అమ్మా ఓకే చూసి చెప్పాలంటే క్లియర్ గుడ్ హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఓకే సో మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటే ఇంకా ఇంకా మంచి మంచి క్వాలిటీ ఇవ్వడానికి వీ విల్ ట్రై అవర్ బెస్ట్ మైసెల్ఫ్ అమర్నాథ్ మణి సైనింగ్ ఆఫ్ జై హింద్